హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో వెజ్ స్ప్రింగ్ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ పిల్లలకి ఎక్కువగా బాగా నచ్చుతూ ఉంటాయి. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్లేట్లో 1.5 కప్ వరకు మైదాని తీసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ డోని చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మిక్స్ చేసుకుని ఒక వెట్ క్లాత్ని ఈ డో మీద వేసుకుని 20 to 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి సగం పైన ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 200 గ్రామ్స్ వరకు క్యాబేజ్ తురుమును వేసుకోవాలి. ఈ క్యాబేజ్ని మీరు వీలైనంత సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకుని ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1 మీడియం సైజ్ క్యారెట్ని తీసుకుని బాగా తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ని కూడా మీరు సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తురుముకొని వేసుకున్నాను. నెక్స్ట్ వీటిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 1 or 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, నెక్స్ట్ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, నెక్స్ట్ 1 స్పూన్ డార్క్ సోయా సాస్ని కూడా వేసుకుని సాసెస్ అన్నీ కూడా వెజిటేబుల్స్ పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. సాసెస్ వేసిన తర్వాత 1 or 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై చేసుకునేంతసేపు కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 30 మినిట్స్ తర్వాత డో మీద ఉన్న వెట్ క్లాత్ని తీసి ఇలా డోని ఒకసారి నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత డో మీకు కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ ఈ డోని చిన్న ఉండల కింద చేసుకోవాలి. మరీ పెద్ద ఉండలు చేశారనుకోండి షీట్స్ బాగా పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు చిన్న సైజు నిమ్మకాయ ఎంతైతే ఉంటుందో సేమ్ అంతే డోని తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్నిటినీ కూడా ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఉండల్ని మనం చపాతీ కింద రోల్ చేసుకోవాలి. వీటిని ఈ సైజ్ చపాతీ కింద చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. సో ముందు ఏదైతే సైజులో మనం చపాతీ చేసుకున్నామో సేమ్ అదే సైజులో మళ్ళీ చపాతీ కింద ఒత్తుకోవాలి. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మనం 3 వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం 3 వరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక దాని మీద ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా కవర్ అయ్యేలా అప్లై చేసుకోవాలి. గ్యాప్స్ అనేవి లేకుండా ఫుల్గా కవర్ అయ్యేలాగా మనం ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన పిండిని చల్లుకోవాలి. ఇలా జల్లెడతో వేసినట్లయితే మీకు ఒకే చోటు కాకుండా పిండి ఈవెన్గా మొత్తం కూడా చపాతీ పైన పడుతుంది. ఇలా చేయడం వల్ల షీట్స్ మీకు విడదీసేటప్పుడు చాలా ఈజీగా విడదీయడానికి వస్తాయన్నమాట. ఇలా పిండిని ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ దీనిపైన ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చపాతీని కూడా వేసుకుని మళ్ళీ ఆయిల్తో చపాతీ మీద ఇలా స్ప్రెడ్ చేసుకుని పిండిని కూడా అప్లై చేసుకుని ఇంకొక చపాతీని కూడా వేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా మీరు 2 లేయర్స్ కానీ 3 లేయర్స్ కానీ 5 లేయర్స్ కూడా చేసుకోవచ్చు అండి. వీలైనంత సన్నగా చేసుకోవాలి. వీటిని ఇలా చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న పెనం మీద లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 15 సెకండ్స్ ఒక సైడ్ అలానే ఇంకొక 15 సెకండ్స్ ఒక సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మీకు ఇలా షీట్స్ని రిమూవ్ చేసేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మనం కంప్లీట్గా ఆయిల్ని అలాగే పిండిని కూడా అప్లై చేసినట్లయితే ఇలా తీసినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సో చూసారు కదా షీట్స్ ఎంత పల్చగా వచ్చాయో. నా హ్యాండ్ కూడా కనిపిస్తుంది. ఇంత పల్చగా మీరు ఇంట్లోనే చాలా ఈజీగా షీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ షీట్స్ని వెజ్ స్ప్రింగ్ రోల్స్కే కాకుండా
వీటిని ఇంకా ఆనియన్ సమోసాల కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా జిప్ లాక్ బ్యాగ్లో కూడా ఇవి స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రీజర్లో ఇవి కనీసం 15 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. మీరు ఇలా షీట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు సమోసాలు కానీ లేదంటే ఇలా స్ప్రింగ్ రోల్స్ కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా షీట్స్ అన్నిటిని కూడా విడదీసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదాని తీసుకుని నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ లమ్స్ ఏం లేకుండా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది చూడడానికి ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని కూడా పక్కన పెట్టుకుని ఒక షీట్ మీద మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కర్రీని ఇలా ఒక సైడ్కి అడ్జస్ట్ చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ని ఇలా కార్నర్స్కి అప్లై చేసుకుని రోల్ చేసుకోవాలి. సో ఇలానే మిగతా వాటిని కూడా రోల్ చేసుకోవాలి. రోల్స్ మడత పెట్టేటప్పుడు మైదా పిండిని అప్లై చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు ఇలా కూడా చేయొచ్చు. హాఫ్ షీట్కి ఇలా కార్నర్స్కి మైదా పేస్ట్ని అప్లై చేసుకుని కర్రీని ఒక సైడ్కి అడ్జస్ట్ చేసుకుని రోల్ చేసుకోవడమే. మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీకి కనీసం 10 రోల్స్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇందులో సగం వరకు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని హాఫ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. అలానే పిండిని కూడా 3/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని వేడిగా ఉన్న నూనెలో ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి. 1 or 2 మినిట్స్లో మీకు ఫ్రై అయిపోతాయి. ఆయిల్ హీట్గా ఉండగా వేసుకోవాలి. అలానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా వెజ్ స్ప్రింగ్ రోల్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మెయిన్గా పిల్లలకి బాగా నచ్చుతాయి. ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ని ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.